Good morning, everyone. Last class we discussed about environmental natural hazardous effects, environmental challenges, and to international conventions, Stockholm conferences, and Earth Summit. So we discussed the importance of conferences and principles. Today we start the new chapter, environmental ecosystem. So before we discuss this chapter, over human population growth, అంటే ఇది ఒక చిన్న పెండింగ్ టాపిక్ లాస్ట్ యూనిట్ లో దీని గురించి మనం నేర్చుకున్నాం. ఓవర్ హ్యూమన్ పాపులేషన్ గ్రోత్. Over population is an undesirable condition where the number of existing human population exceeds the actual carrying capacity of Earth. సో వరల్డ్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ లో మెయిన్ ప్రాబ్లమ్స్ టూగా ఐడెంటిఫై చేస్తే, నెంబర్ 1 ఈజ్ హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అనేది ఒక మెయిన్ ప్రాబ్లమ్ గా మనం చూడాలి. So what are the causes of the human population growth and effects or consequences on environment due to human population growth, and what are the solutions how to control of human population growth. So today we discussed the topics of human population growth causes. So number 1, better medical facilities. ప్రజెంట్ మనం ఐడెంటిఫై చేస్తే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా సరే క్యూర్ చేసేటువంటి మెడికల్ ఫెసిలిటీస్ అనేవి ప్రజెంట్ మనకు ఉన్నాయి. సో ఓల్డ్ పీరియడ్స్ లో కనుక మనం చూస్తే ఎలాంటి ఫెసిలిటీస్, హలో, సో ఆ టైంలో కనుక మనం చూస్తే ఎటువంటి మెడిసిన్ ఫెసిలిటీస్ అనేది లేదు. బట్ నౌ ఏ డేస్ ద నెంబర్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీస్ అండ్ మెడిసిన్ పర్పస్ మీద అనేకమైన రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, ల్యాబొరేటరీస్, నేషనల్ ఇంటర్నేషనల్ ల్యాబొరేటరీస్ ప్రజెంట్ మనకు ఉన్నాయి. కాబట్టి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా సరే వెంటనే క్యూర్ చేసేటువంటి ప్రజెంట్ మనకి అటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ ఇమిగ్రేషన్ మైగ్రేషన్ అని 2 ఉన్నాయి. సో వలస వెళ్ళటం వలస రావటం వలన కూడా ఒక పర్టికులర్ ఏరియాలో అంటే ఒక స్టేట్ లో కానివ్వండి, ఒక కంట్రీలో కానివ్వండి, మనం వీ హ్యావ్ టేక్ ఎనీ పర్టికులర్ ఏరియా. సో దానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే మైగ్రేషన్ అవటం లేకపోతే ఇమ్మిగ్రేషన్ అవటం. సో దీనికి చాలా కారణాలు ఉంటాయి. మైగ్రేషన్కి ఫుడ్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, న్యాచురల్ డిజాస్టర్ ఎఫెక్ట్స్, లేకపోతే హంటింగ్ ప్రాబ్లమ్స్. యానిమల్స్ కూడా మూవ్ అవుతూ ఉంటాయి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి. సో ఇలా యానిమల్స్కి ఇలాంటి మైగ్రేషన్స్ అనేవి ఉంటాయి. హ్యూమన్ బీయింగ్స్ కూడా ఈ మైగ్రేషన్ అనేవి ఉంటాయి. ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి జాబ్ పర్పస్, ఎంప్లాయ్మెంట్ పర్పస్ మీద, ఫుడ్ పర్పస్ మీద వెళ్ళటం. సో ఐడెంటిఫై చేస్తాం. సో ఆటోమేటిక్గా ఆ ఏరియాలో ఏమవుతుంది అని అంటే హ్యూమన్ పాపులేషన్ అనేది గ్రోత్ అవుతుంది. సో ప్రజెంట్ ఒక సర్వే ఐడెంటిఫై చేస్తే హ్యూమన్ పాపులేషన్ ప్రీవియస్ ఇయర్స్ 30 years బ్యాక్తో ప్రజెంట్ మనం కంపేర్ చేసినప్పుడు త్రిబుల్గా, అంటే డబుల్ కాదు, 3% మల్టిప్లై అయినటువంటి పరిస్థితిని మనం ప్రజెంట్ ఐడెంటిఫై చేస్తున్నాం. సో
ఇలాంటి టైంలో ఇవన్నీ కూడా కొన్ని కొన్ని రకాలైనటువంటి రీజన్స్. డిక్లైన్ ఇన్ ది డెత్ రేట్ పెరిగిపోవడం. నెక్స్ట్ అగ్రికల్చర్ అడ్వాన్స్మెంట్. ఎందుకు అగ్రికల్చర్ అడ్వాన్స్మెంట్ అని తీసుకున్నారు అని అంటే ఫుడ్ ప్రాబ్లమ్స్ వలన, ఎస్పెషల్లీ ఇండియాని మనం చూస్తే ఎక్కడ హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అయినా అక్కడ వచ్చేటువంటి ఫస్ట్ ఎఫెక్ట్ ఏంటి అని అంటే ఫుడ్ ప్రాబ్లం. సో ఫుడ్ ప్రాబ్లమ్స్ వలన ఏమవుతుంది అని అంటే హ్యూమన్ మీ సంబంధించి ఈ డెత్ రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యేది. సో ప్రజెంట్ మనకైతే ఈ అగ్రికల్చర్ సంబంధించి అన్ని డెవలప్మెంట్, ఆల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని మనం ఐడెంటిఫై చేసినప్పుడు ఈ ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ వీటిని యూజ్ చేసేటప్పుడు ఒక 1 acres అగ్రికల్చర్ ల్యాండ్స్ ఆల్మోస్ట్ 35 బ్యాగ్స్ ని ప్రొడక్ట్ చేయడానికి ప్రజెంట్ మనకి అవైలబిలిటీ అనేది ఉంది. సో మనకి ప్రీవియస్ ఇయర్స్ లో మనం ఐడెంటిఫై చేస్తే ఓల్డ్ ఇయర్స్ లో ఓన్లీ బిలో 10 లేకపోతే 10 బ్యాగ్స్ మాత్రమే ప్రొడక్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండేది. సో ఇప్పుడు ఫుడ్ ప్రాబ్లం అనేది చాలా వరకు కంట్రోల్ అయింది అని మనం చూడొచ్చు. అది ఒక మెయిన్ రీజన్ గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ మోర్ హ్యాండ్స్ టు ఓవర్కమ్ పవర్టీ. మోర్ హ్యాండ్స్ టు ఓవర్కమ్ పవర్టీ అంటే ఎక్కువ మంది ఉంటే ఏమవుతుంది అని అంటే హ్యూమన్ బీయింగ్ సంబంధించి చాలా ఫ్యామిలీస్ లో ఈ ఫుడ్ ప్రాబ్లం అనేది అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వెంటనే వాటిని రిక్వైర్ చేయడానికి చాలా మంది ఉన్నారు. సో ఇది ఒక మెయిన్ ప్రాబ్లం గా ఐడెంటిఫై చేశారు. అంటే చాలా మంది ఉంటే, ఎక్కువ మంది చిల్డ్రన్స్ ఉంటే, ఏమైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మాకు చాలా సపోర్ట్ ఇస్తారు అని చెప్పి ఎక్కువ పాపులేషన్ ఉంటే ఎక్కువ ప్రాపర్టీగా ఓల్డ్ ఏజ్ లో ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. సో అది ఒక మెయిన్ రీజన్ గా చెప్పడం మనం చూస్తాం. సో ఇది ఒకటి. నెక్స్ట్ చైల్డ్ లేబర్. ఎక్కువ మంది మనం ఐడెంటిఫై చేస్తే ఎక్కువ మంది ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ ఇవ్వకుండా ఫుడ్ ప్రాబ్లమ్స్ నుండి రిమూవ్ అవడానికి చాలా మంది చేసేటువంటి పరిస్థితి ఏంటి అని అంటే ఈ ఎక్కువ మంది పిల్లలు ఉంటే మాకు ఎలాంటి ఫుడ్ ప్రాబ్లమ్స్ రావు అని చెప్పి చాలా మంది వెంటనే అంటే ఎక్కువ ఈ హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అవడానికి, అందుకే మనం చూస్తాం ఈ ఒక్కొక్క ఓల్డ్ టైంలో ఒక్కొక్క ఫ్యామిలీస్ కి ప్రజెంట్ కూడా మనం ఐడెంటిఫై చేసినప్పుడు చాలా మంది ఒక ఫ్యామిలీ నుంచి 10, 12 అలాగా పిల్లలు ఉన్నట్లుగా మనం ఐడెంటిఫై చేస్తాం. కారణం ఏంటి అని అంటే ఫుడ్ ప్రాబ్లమ్స్ కి ఎక్కువ మంది చాలా మంది వర్క్ చేస్తారు, మాకు కావాల్సినటువంటి హోమ్ నీడ్స్ అనేవి ఉంటది అని చెప్పేది ఒక కాన్సెప్ట్ తో ఆలోచించడం అనేది జరిగింది. సో నెక్స్ట్ మనం ఐడెంటిఫై చేస్తే ఈ ల్యాక్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది లేకపోవడం కూడా ఒక మెయిన్ కాజెస్ గా మనం చూడొచ్చు. ఫ్యామిలీ ప్లానింగ్ సంబంధించి అంటే మనకి ఇండియాలో చాలా మాస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా మాస్ మీడియా కానీ మ్యాగజైన్స్ కానీ లేకపోతే కొన్ని ట్రెడిషనల్ కల్చర్స్ ద్వారా కొన్ని రకాలైనటువంటి వాటి ద్వారా వీటిని ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఈ ఫ్యామిలీ ప్లానింగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది విలేజెస్ కూడా ఇవ్వటం జరిగింది. బట్ ఏంటంటే చాలా మంది దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ లేకపోవటం వల్ల ఒకవేళ మేము ఫ్యామిలీ ప్లానింగ్ తీసుకుంటే చనిపోతామేమో అనేటువంటి ఒక అభిప్రాయంతో ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ ని దూరంగా ఉండడం వలన ఎక్కువ రకాలైనటువంటి ప్రాబ్లమ్స్, ఎక్కువ హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అవడానికి కూడా అది ఒక మెయిన్ రీజన్ గా మనం చూస్తూ ఉంటాం. సో నెక్స్ట్ ఇవి కొన్ని రకాలైనటువంటి ట్రెడిషన్స్, కల్చర్స్ కూడా ఉంటాయి. మన ఇండియా వంటి కంట్రీలో మనం చూస్తే చైల్డ్ మ్యారేజెస్ కి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. కొన్ని ట్రైబల్స్ పీపుల్స్, అన్ఎడ్యుకేటర్స్, ఎక్కువగా ఈ ఫారెస్ట్ ఏరియాలో ఉండేటువంటి పీపుల్స్ కానివ్వండి,
వాళ్ళ కొన్ని కల్చర్స్ వాళ్ళ యొక్క ట్రెడిషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వటం వలన, చైల్డ్ మ్యారేజెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వటం వలన కూడా హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అవడానికి అది ఒక పాసిబిలిటీగా తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్, ఎఫెక్ట్స్ ఆఫ్ ది హ్యూమన్ పాపులేషన్ గ్రోత్. వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్ గ్రోత్? హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అవటం వలన వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఏంటి? ద ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, ఫస్ట్ పాయింట్ డిప్లేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. డిప్లేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ని మనం ఎలా చూడగలము అని అంటే, ఫారెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అయితే దెర్ ఈజ్ నో ఎక్స్పాండింగ్ ఆఫ్ ది ఎనీ ల్యాండ్ ఏరియా. ల్యాండ్ ఏరియా అనేది ఎక్స్పాండ్ అవ్వదు. అదేవిధంగా ఫారెస్ట్ ల్యాండ్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఏమీ కూడా ఎక్స్పాండ్ అవ్వవు. ఓన్లీ హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అయ్యటం వల్ల, హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అవుతుంది కదా అని చెప్పి రిసోర్సెస్ ఏమైనా డెవలప్మెంట్ అవుతాయని అంటే అలాంటిది ఏముండదు. సో ఆ టైంలో ఏమవుతుంది అని అంటే, ఈ కొన్ని రకాలైనటువంటి ఈ న్యాచురల్ రిసోర్సెస్ మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. సో అందరికీ సఫిషియెంట్ గా ఫుడ్ని ఇవ్వడానికి కంపల్సరీగా ఏం చేస్తారు అని అంటే, ఫుడ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అనేవి డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద డిపెండ్ అయినప్పుడు వచ్చేటువంటి ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే, ఫారెస్ట్ ల్యాండ్స్ ఏమైతే ఉన్నాయో ఈ ఫారెస్ట్ ల్యాండ్స్ ఈజ్ కన్వర్టెడ్ టు అగ్రికల్చర్ ల్యాండ్స్ అండ్ ఫారెస్ట్ ల్యాండ్స్ ఈజ్ కన్వర్టెడ్ టు అర్బనైజేషన్స్ and the forest lands is converted to transportations and the forest lands is converted to transportation facilities and major dams and another thing is major dams and projects and other telecommunications development and all development activities is developed. So that time automatically we are dependent upon to the forest lands. So because of the main thing is complete the food problem ni avoid cheyadaniki complete ఈ ఫారెస్ట్ ల్యాండ్స్ ఏమైతే ఉన్నాయో ఈ ఫారెస్ట్ ల్యాండ్స్ ని అగ్రికల్చర్ ల్యాండ్స్ గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో డిప్లేషన్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, మనకి న్యాచురల్ రిసోర్సెస్ అన్నిటి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అఫ్ కోర్స్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఉన్నాయి, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఉన్నాయి. సో వాటిలో నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే కోల్, పెట్రోలియం వీటి మీద, అందుకే డిగ్రేడేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటారు. అంటే ఓవర్ యూజ్ ఆఫ్ ఆయిల్, కోల్, పెట్రోలియం, ఓకే, న్యాచురల్ గ్యాస్, సో ఇవన్నీ ఎక్కువగా యూజ్ చేయటం అనేది మనము ఐడెంటిఫై చేస్తాం. సో ఇవి ఎక్కువగా యూజ్ చేయటం వల్ల ఇవి నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ కాబట్టి ఇవి మళ్ళా ప్రొడ్యూస్ అవడానికి లాంగ్ టైం అనేది పడుతుంది, ఎక్కువ టైం అనేది మనము ఐడెంటిఫై చేస్తాం. సో ఇక్కడ మనం చూస్తే ఏమవుతుంది అని అంటే, ఈ డిప్లేషన్స్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, సాయిల్ కానివ్వండి, ఫారెస్ట్ కానివ్వండి, వాటర్ రిసోర్సెస్, ల్యాండ్ రిసోర్సెస్, ఫుడ్ రిసోర్సెస్, ఓకే, అన్ని ఆల్ టైప్ ఆఫ్ రిసోర్సెస్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. ద డిప్లేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. నెక్స్ట్ డిగ్రేడేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, అంటే ఓవర్ యూజ్ ఆఫ్ కోల్, ఓకే. సో ప్రజెంట్ మనం అందుకే కదా పెట్రోల్ మనం చూస్తే ప్రజెంట్ ఈ రోజు కూడా 17th టైం అంట పెట్రోల్ గ్రోత్ అవటం. సో ఆ విధంగా పెట్రోల్ గ్రోత్ అవడానికి గల కారణం ఏంటంటే వాటిని ఓవర్గా యూజ్ చేయటం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏమవుతుంది అని అంటే దానికి డిమాండ్ పెరుగుతుంది, పొల్యూషన్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ వార్స్, ఇవి కొన్ని చిన్న చిన్న గొడవలు రావటం లేకపోతే యుద్ధాలు రావటం జరుగుతుంది. ప్రజెంట్ మనం ఇండియాకి చైనాకి చూస్తే ఇద్దరు కూడా ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీసే, ఇండియా, చైనా. సో ప్రజెంట్ ల్యాండ్ ఇష్యూస్ గురించి ఇలాంటివన్నీ కూడా ప్రజెంట్ మనం చూస్తూ ఉంటాం. సో ల్యాండ్ ఇష్యూస్ మెయిన్గా మనం చూస్తే, సో ఈ ల్యాండ్ ఇష్యూస్ని బేస్ చేసుకొని ఇలాంటి వార్స్ అనేవి ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్స్, ఫ్యామిలీస్ లో కూడా ఈవెన్ మనం చూస్తే బ్రదర్స్ కి, సిస్టర్స్ కి, ఫాదర్స్ కి, చైల్డ్స్ కి, కొన్ని రిలేటివ్స్ కి అందరికి డిస్టర్బెన్స్ రావడానికి
ఇలాంటి చిన్న చిన్న ఫైట్స్ జరగడానికి కారణం ఏంటంటే ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ గురించి లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్స్ గురించి ఎప్పుడు చూసినా ఈ కాన్ఫ్లిక్ట్స్, ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ ఎక్కువగా ఉండటం. నెక్స్ట్ రైజ్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్. మనకు తెలుసు కదా, మన ఇండియాలో కూడా మెయిన్ ప్రాబ్లం అదే, రైజ్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ is identify the how to control and prevention to poverty in India. He is planned and identified poverty is removed. All the members are education development in India and science and technology development in India. Automatically everyone should అంటే జాబ్ ఫెసిలిటీస్ అనేది ఇవ్వగలగాలి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా అందరికీ జాబ్ ఫెసిలిటీస్ అనేది చూడగలగాలి అనేది అది ఒక కాన్సెప్ట్ తీసుకొని రావడం జరిగింది ఇండియాలో. బాబు మీరు చాలా మంది బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తున్నారు, నేను వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నాను. మీకు లెసన్ చెప్పేటప్పుడే నేను అటెండెన్స్ తీసుకుంటున్నా. నేను లెసన్ చెప్పేటప్పుడే మీకు అటెండెన్స్. అవన్నీ మాకు తెలియదు. మీరు ఆయన కలవండి ఏమన్నా ఉంటే. ఎన్నిసార్లు బయటికి వెళ్తారు, ఎన్నిసార్లు వస్తారా? మీకే ఉండిద్దా నెట్ ప్రాబ్లము? ఎప్పటి నుంచో క్లాస్ వర్క్ జరుగుతుంటే ఇప్పటికి మీరు దాన్ని రిక్వై చేసుకోకపోతే ఎట్లా? చాలా అసహ్యంగా ఉండిద్ది అలాంటి రీజన్స్ చెబితే. మధ్యన నేను మీకు అందుకే మీకు ఏదన్నా స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కానీ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ ఇన్ఛార్జ్ ఏమన్నా ఫోన్ చేసి బయట వెయిట్ చేస్తున్నారండి రూమ్లో, వాళ్ళని లోపల రమ్మంటారు. నేను స్క్రీన్ షాట్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇక్కడ వెయిటింగ్ రూమ్లో ఉన్న వాళ్ళని ఎలా చూస్తారయ్యా? అవన్నీ ఆలోచించకండి మీరు. అది కరెక్ట్ కాదు నాన్న, అది ఎవరికి కరెక్ట్ కాదు. ఇష్టం ఉంటే జాయిన్ అవ్వండి, లేదా మానేసేయండి. దాంట్లో నాకేం అభిప్రాయం లేదు. నాకు ఎంతమంది వచ్చి 5గురు వచ్చినా కతిమ వాళ్ళందరికీ ఆబ్సెంటేజ్ నేను సబ్మిట్ చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. కానీ ప్రతిసారి బయటికి వెళ్ళి ప్రతిసారి లోపలికి రావడం, కతిమ వాళ్ళు ఉండట్లేదా? నేను ఇదే అబ్జర్వ్ చేసేదా, లెసనే చెప్పేదా? మళ్ళీ ఆయన మాకు ఫోన్ చేసి వెయిట్ చేస్తున్నారు అని అంటారు. నేను ఆల్రెడీ అటెండెన్స్ తీసుకున్నా, చెప్పమంటే కూడా చెప్పేస్తా ఎవరు వచ్చారు ఎవరు రాలేదు. నేను ఇలా దీన్ని మూవ్ చేస్తున్నప్పుడే నేను అటెండెన్స్ తీసేసుకుంటా, ఎందుకంటే నాకు క్లియర్గా ఉంది ఇక్కడ 1 2 3 4 5 6 అలా క్లియర్గా కనిపిస్తుంది. ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు ఇప్పుడే చెప్పేయమంటే చెప్పేస్తా కూడా నేను, క్లాస్ అవ్వకుండానే. మీరు ప్రతిసారి అలా వెళ్ళి రావటం. సో ఇది ఒక మెయిన్ కాజ్గా చూడొచ్చు, రైజ్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్. సో నెహ్రూ విజన్ లో మెయిన్ ద డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే బుక్ అతను రాశాడు. ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా. ఆ టైంలో పవర్టీని రిమూవ్ చేయడానికి అందరికీ కూడా ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇవ్వగలగాలి అని చెప్పి కొన్ని పాలసీస్ ని ప్లాన్స్ ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఏంటి అని అంటే పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇవ్వటం, వాళ్ళకి ఫ్రీగా ఫుడ్ ని ఇవ్వగలగటం, దానికి హాస్టల్ ఫెసిలిటీస్ అనేది ఇవ్వగలగటం చూశారు. సో నెక్స్ట్ హై కాస్ట్ ఆఫ్ లివింగ్. ప్రజెంట్ మనం చూస్తే హోమ్ నీడ్స్ అంతా కూడా హైగా బాగా ఓవర్గా రేట్స్ అనేవి ఇంక్రీజ్ అయిన మనం చూసాం. సో డొమెస్టిక్ పర్పస్కి యూజ్ చేసేటువంటి ఆయిల్ కానివ్వండి, షుగర్ కానివ్వండి, లేకపోతే రెంటెడ్ హౌసెస్ పీపుల్స్ యొక్క రెంట్ కానివ్వండి, పవర్స్ కానివ్వండి, ఇవన్నీ ఏమవుతున్నాయి అని అంటే ఇవి డబల్ అవుతున్నాయి, డబల్ అయ్యేటువంటి పరిస్థితి. సో ప్రజెంట్ మనం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తే కూడా ఈ యూజ్ లో ఈ కుకింగ్ కి యూజ్ చేసేటువంటి ఐటమ్స్ కూడా రైస్ కానివ్వండి, ఇవన్నీ కూడా డెవలప్ అవడానికి, గ్రోత్ అవడానికి, హై కాస్ట్ అవడానికి గల కారణం ఏంటి అంటే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ హ్యూమన్ పాపులేషన్ గ్రోత్. నెక్స్ట్ పాండమిక్ అండ్ ఎపిడమిక్స్. అంటే కొన్ని రకాలైనటువంటి అంటువ్యాధులు కానివ్వండి, హిల్స్, ఇవి రావడానికి గల కారణం కూడా హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అని మనం చెప్పొచ్చు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటే శానిటేషన్ మెయింటైన్ చేయడం అనేది అది ప్రాపర్గా లేనప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అందరికీ సంబంధించి శానిటేషన్ ని ఇవ్వగలగాలి, అది కూడా ఒక రిస్క్ గా
మనం చూడాలి. నెక్స్ట్ మాల్ న్యూట్రిషన్ అండ్ స్టార్వేషన్ అండ్ ఫ్యామైన్. సో ఈ 3 కూడా వస్తూ ఉంటాయి. ఓకే, పోషకాహార లోపం అనేది వస్తుంది. అంటే క్వాలిటీ ఫుడ్ అనేది మనం ఇవ్వలేం హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అయితే. అది ఒక మెయిన్. ఫుడ్ సప్లై అందరికీ ఉండాలి అని అంటే మిడిల్ క్లాస్ పీపుల్స్కి, లేకపోతే పూర్ పీపుల్స్కి, లో మిడిల్ క్లాస్ పీపుల్స్కి వాటిని యూజ్ చేసేటువంటి ఫెసిలిటీ ఉండదు. ఎందుకు అని అంటే అందరికీ కూడా దానికి డిమాండ్ పెరిగిపోతుంది కాబట్టి దాన్ని రీచ్ అయ్యేటువంటి ఆ ఫుడ్ని, క్వాలిటీ ఫుడ్ని రీచ్ అయ్యేటువంటి ఫెసిలిటీస్ అందరికీ ఉండకపోవచ్చు. సో ఇది ఒక మెయిన్ రీజన్ గా మనం చూడొచ్చు. నెక్స్ట్ వాటర్ షార్టేజ్, వాటర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంది. నేను మీకు చెప్పాను లాస్ట్ క్లాస్ లో, వాటర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనేది లేదు, ఎయిర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనేది లేదు, సాయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనేది లేదు. సో వాటర్ సంబంధించి వాటర్ రిజర్వాయర్స్ ఉన్నాయి, వాటర్ స్టోరేజ్ ప్లాంట్స్ ఉన్నాయి. సో ఈ అర్బనైజేషన్ డెవలప్మెంట్స్ లో ఎస్పెషల్లీ వాటర్ స్టోరేజ్ ప్లాంట్స్ ను కూడా ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయాలి, అందరికీ వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వగలగాలి అని అంటే అది కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపౌండ్. వాటర్ అనేది లేకపోతే హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు బ్రతకడం అనేది చాలా కష్టం. ఎస్పెషల్లీ సో 80% బాడీలో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి వాటర్ అనేది అందరికి ఇవ్వగలగాలి అన్నా, ప్యూర్ వాటర్ ఇవ్వగలగాలి అన్నా చాలా ప్రాబ్లం. ఇప్పటికీ ఒక సర్వే ప్రకారం ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఇన్ ఇండియా 20,000 more than 20,000 villages there is no water facilities in India. వాటర్ ఫెసిలిటీస్ లేనటువంటి విలేజెస్ 20,000కి పైగా ఇండియా అనేది ఐడెంటిఫై చేసింది. దెర్ ఈజ్ నో ప్యూర్ డ్రింకింగ్ వాటర్ as well as there is no utilized water. 20 విలేజ్ అంటే వాటర్ ఫెసిలిటీస్ ఉన్న ఏరియాస్ లో కూడా సమ్మర్ టైంలో కానీ కొంచెం లేనప్పుడు వాటర్ మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి, చాలా రిస్క్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. సో ఇలాంటివి మన ఇండియాలో ఇది ఒక మెయిన్ ప్రాబ్లం గా మనం చూడొచ్చు. సో ఆల్ కండిషన్స్ డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి ఈ ఓవర్ పాపులేషన్స్ వలన. అంటే న్యాచురల్ సంబంధించి ఎన్విరాన్మెంటల్ పారామీటర్స్ దెబ్బతింటాయి, న్యాచురల్ రిసోర్సెస్ ప్రాబ్లం అవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ గ్రోత్ అవుతుంది, నెక్స్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ గ్రోత్ అవుతాయి, శానిటేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, నెక్స్ట్ హై కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఉంటుంది, వాటర్ షార్టేజ్ వస్తుంది, మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దానివల్ల హిల్స్ డెవలప్మెంట్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ ఉంటాయి. నెక్స్ట్ న్యాచురల్ ఈ గ్లోబల్ వార్మింగ్, ఈ ఫారెస్ట్ కట్ చేసినప్పుడు, లేకపోతే ఈ అర్బనైజేషన్స్ డెవలప్మెంట్స్ వలన, లేకపోతే ఇండస్ట్రియలైజేషన్స్ వలన అందరికీ ఎంప్లాయ్మెంట్స్ ఇవ్వడానికి ఇండస్ట్రీస్ డెవలప్మెంట్స్ వలన వీటన్నిటికి సంబంధించి పొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్ గా ఈ న్యాచురల్ ఎఫెక్ట్స్ అనేవి కూడా అవుతూ ఉంటాయి. సో హౌ టు సొల్యూషన్ or how to control human population growth? Number one is better education. So it is one of the most important point. సో అందరికీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. ఇదివరకు ఓల్డ్ టైంలో మనం చూస్తే ఎస్పెషల్లీ మనం ఐడెంటిఫై చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్ చైల్డ్స్ ఎక్కువ మంది ఫిమేల్స్కి ఎడ్యుకేషన్ ఇవ్వటం అనేది యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. ఎవరు కూడా ఎడ్యుకేషన్ ఇవ్వటం అనేది యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. ఆడపిల్లలు చదవకూడదు అనే ఒక కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు. సో దానివల్ల ఈక్వాలిటీ అనేది లేకుండా పోయింది, ఎస్పెషల్లీ ఇన్ ఇండియాలో. అయితే మన ఇండియాలో ఇండిపెండెంట్ తర్వాత ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్లో సిఎస్ఐ, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ లో ఈ కొన్ని కాన్ఫరెన్సెస్ లో, కొన్ని సెమినార్స్ లో ఈ ప్రైమ్ మినిస్టర్స్ కొంతమంది వీళ్ళందరూ దీన్ని హైలైట్ చేసినటువంటి ఇష్యూ ఏంటి అని అంటే ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉండాలి మెన్స్ కి ఉమెన్స్ కి. సో ఒకే రకమైన ఎడ్యుకేషన్ ఉండి ఒకే రకమైన జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఆ టైంలో ఎలా ఉండేది అని అంటే మెన్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ 10,000 శాలరీ అనుకండి, ఉమెన్స్ కి 4,000 జస్ట్ 5,000 ఇచ్చేవాళ్ళు. అంటే
50% బిలో 50% శాలరీ అనేది వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. నాట్ ఓన్లీ ఇండస్ట్రీస్, ఎనీ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎనీ డిపార్ట్మెంట్ ద సేమ్. సో ఆ టైంలో కొంతమంది ఈ ప్రైమ్ మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఏంటి అని అంటే ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వగలగాలి, అట్ ద సేమ్ టైం ఈక్వల్ శాలరీ అనేది కూడా ఇవ్వగలగాలి. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే కొంత ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో మెన్స్ ఉమెన్స్ ఎప్పుడైతే ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకొని రావడం జరిగిందో ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్లో కొంత డెవలప్మెంట్ వచ్చింది. ఎడ్యుకేషన్ డెవలప్మెంట్స్ వలన ఎస్పెషల్లీ గర్ల్స్ ఎడ్యుకేషన్స్ వలన దీనికి సంబంధించినటువంటి నాలెడ్జ్ డెవలప్మెంట్ అవటం, హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అయితే వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ని వాటి గురించి చెప్పడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఫస్ట్ వన్ బెటర్ ఎడ్యుకేషన్, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ చైల్డ్. ఓకే, నెక్స్ట్ మేకింగ్ పీపుల్ అవేర్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్. ఓకే, దీనికి మనకు సంబంధించి విలేజెస్లో కూడా కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఫస్ట్ చైనా దీనికి సంబంధించి ఓవర్ పాపులేషన్కి సంబంధించి ఒక ఇది తీసుకొచ్చింది. అంటే అసలు చైల్డ్స్ లేకపోతేనే ఎక్కువ ఆ ఫ్యామిలీకి మేము అమౌంట్ ఇస్తామంటాం, లేకపోతే ఒక్క చైల్డే ఉండాలి, ఎవరైనా సరే బాయ్ కానీ గర్ల్ కానీ వన్ బేబీ మాత్రమే ఉండాలని పర్మిషన్ ఇచ్చింది. అయితే టుడే నేను ఇది మనము ఐడెంటిఫై చేసినప్పుడు రీసెంట్గా ఒక 3 చిల్డ్రన్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది. దానికి కారణం ఏంటి అని అంటే 0.53% ఈ హ్యూమన్ పాపులేషన్ సంబంధించి గ్రోత్ అనేది ఆగిపోవటం వల్ల చైనాలో సో అలాంటి పర్మిషన్ ఇవాళ ఇవ్వటం జరిగింది. సో అలాగే ఇండియాలో కూడా ఒకళ్ళు ముద్దు ఇద్దరు అద్దు అనే ఒక కాన్సెప్ట్ కూడా పెట్టారు. చాలా మందికి ఐడియా ఉందో లేదో. ఇలాంటి తీసుకొని వచ్చి ఓవర్ హ్యూమన్ పాపులేషన్ ని కంట్రోల్ చేయడానికి ఇలాంటి కాన్సెప్ట్ తీసుకురావడం, విలేజెస్ లో కూడా వాటిని ఇంప్లిమెంట్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ మనం చూస్తే నాలెడ్జ్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్ ఇలాంటివి వాటి గురించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని ఈ సొసైటీకి ఇవ్వగలగటం, విలేజెస్కి ఇవ్వగలగటం వలన హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ ని చాలా వరకు కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ యూనిట్ ఇస్ ఓవర్. నెక్స్ట్ వి డిస్కస్డ్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ ఎకోసిస్టమ్ గురించి మనం చూస్తే ఎకోసిస్టమ్ అనేటువంటి వర్డ్ లో మనకి 2 words కనిపిస్తూ ఉంటాయి. అసలు ఫస్ట్ ఈ వర్డ్ ఎకోసిస్టమ్ ద వర్డ్ ఫస్ట్ coined by A.G. Tansley in 1935. He is a great English botanical scientist. Okay, he is a great British botanical scientist. So he is the first coined by ecosystem, the word, right? Eco and system. We have identified 2 words, eco and system. So what is eco? Eco, the full name is ecological. The full name is ecological. Ecological means the all living components, plants, animals, birds, microorganisms, human beings, bacteria, virus, algae, fungi, protozoa, everything, snakes, birds, everything, the all living components. Okay, so that is the first living organism. Ecological, eco means ecological, full name. Ecological means the all living components, right? What is system? It is a regular with constant process, a given area. A regular, constant,
ప్రాసెస్ ఏ గివెన్ ఏరియా. ఓకే, ఒక పర్టికులర్ ఏరియాలో లేకపోతే ఒక పర్టికులర్ ఏరియాలో కాన్స్టెంట్ గా రెగ్యులర్ గా జరిగేటువంటి దాన్ని ఏమంటారు అని అంటే సిస్టమ్ అంటారు. సో ఎకో సిస్టమ్ లివింగ్ ఆర్గానిజమ్స్ మధ్య ఉండేటువంటి సిస్టమ్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ మధ్య ఉండే సిస్టమ్. సో ఏంటి లివింగ్ ఆర్గానిజమ్స్ మధ్య ఉండే సిస్టమ్ అంటే లివింగ్ ఆర్గానిజం లో జరిగేటువంటి ఒక ఇంటర్లింకింగ్ ఇంటరాక్షన్స్ లో ఉండేటువంటి ఒక చిన్న పాయింట్ ని మనం ఐడెంటిఫై చేయాలి. ఏంటి ఆ పాయింట్ అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్. ఏంటండి? ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు మనకి హౌసెస్ లో మనం చూస్తే ర్యాట్స్ ఉంటాయి. ర్యాట్స్ ఎనర్జీని క్యాట్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తాయి, క్యాట్స్ ఎనర్జీని డాగ్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తాయి. సో మన సరౌండింగ్స్ లో ఉన్నటువంటి యానిమల్స్ ని మనం ఐడెంటిఫై చేసినప్పుడు, లివింగ్ ఆర్గానిజమ్స్ ని మనం ఐడెంటిఫై చేసినప్పుడు ఏమవుతుంది, వన్ ఆర్గానిజం లేకపోతే వన్ లివింగ్ ఆర్గానిజం ఈజ్ కంపల్సరీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు అనదర్ లివింగ్ ఆర్గానిజం. ఓకే, సో దట్ ఈస్ ద జస్ట్ once I repeat, living ecosystem, the word is first coined by A.G. Tansley. A.G. Tansley is a great British or English ecologist or botanist. So eco means environment or living organism. A system is an assemblage of objects joined in a regular and independent manner. ఓకే, అంటే ఒక రెగ్యులర్ గా జరిగేటువంటి ఒక పర్టికులర్ ఏరియాలో రెగ్యులర్ గా జరిగేటువంటి కంటిన్యూస్ గా జరిగేటువంటి ఆ పరిస్థితిని ఏమంటారు అని అంటే సిస్టమ్ అని మనం చెప్పొచ్చు. సో ecosystem, the definition, ecosystem has been defined as a system of interaction of living organisms with their surroundings. Once I repeat, ecosystem has been defined as a system of interactions of organisms with their surroundings. ఇక్కడ మనం చూస్తే సిస్టమ్ అనేది ఇంటరాక్షన్ అవుతుంది దేనితో, లివింగ్ ఆర్గానిజమ్స్ తోను మళ్ళీ సరౌండింగ్ తో. అంటే ఇక్కడ సరౌండింగ్ అనే దాన్ని అబయోటిక్ కాంపోనెంట్స్ తో తీసుకున్నాం. అందుకే మనం ఈ డెఫినేషన్ ఇలా చెప్పొచ్చు, ఏ లివింగ్ ఆర్గానిజం is always interact between living and non-living organism with abiotic components, a particular habitat at a particular area, that is called ecosystem. That is called ecosystem. Once I repeat, ecosystem. The ecosystem is the structural and functioning unit of ecology where the living organism interact with each other and surroundings environment. అంటే ఒక పర్టికులర్ ఏరియాను మనం తీసుకుంటే అది ఫారెస్ట్ కావచ్చు, గ్రాస్ ల్యాండ్ కావచ్చు, లేకపోతే ఒక చెరువు కావచ్చు, ఒక పాండ్ కావచ్చు, లేక్ కావచ్చు, ఒక స్ట్రీమ్ కావచ్చు, లేకపోతే మనం ఉన్నటువంటి మన సరౌండింగ్స్ కావచ్చు. వీ హ్యావ్ టేక్ ఎనీ ఏరియా. In that area, we have identified energy transfer from one organism to another organism, as well as interact with abiotic components. Energy transformation అనేది జరగాలి, అదేవిధంగా నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ తో కూడా ఇంటరాక్ట్ అవ్వాలి. సో దాన్ని ఏమంటారంటే ఎకోసిస్టమ్ అంటారు. దాన్ని ఏమంటారంటే ఎకోసిస్టమ్ అంటారు. సో ఎనర్జీ transfer from one organism to another organism at a particular area. Okay, in that particular area we have identified energy transfer from one organism to another organism and interact with abiotic component also. ఇప్పుడు మనం ఒక ఫారెస్ట్ ఏరియాని తీసుకున్నాం అనుకండి, అక్కడ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఒక యానిమల్ని ఇంకొక యానిమల్ చంపాలి, లేకపోతే బ్రతకలేవు. సో అలా ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పుడు అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి నాన్ లివింగ్ మీద కూడా డిపెండ్ అవుతుంది, ఇంటరాక్ట్ అవుతుంది. ఇప్పుడు లైను లేకపోతే టైగరు కంపల్సరీగా ఫాక్స్నో లేకపోతే ఉల్ఫ్నో హంటింగ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ లైను టైగరు కంపల్సరీగా అక్కడే ఉన్నటువంటి వాటర్ కూడా తీసుకుంటుంది. వాటర్ నాన్ కాంపోనెంట్, ఎయిర్ తీసుకుంటుంది నాన్ లివింగ్ కాంపోనెంట్. ఓకే, సాయిల్తో ఇంటరాక్ట్ అవుతుంది.
అట్మాస్ఫిరిక్ కండిషన్స్ తో, టెంపరేచర్, హ్యూమిడిటీ, రెయిన్ఫాల్ తో ఇంటరాక్ట్ అవుతుంది. సో దాన్ని ఏమంటారంటే ఎకోసిస్టమ్ అని అంటారు, రైట్? సో నెక్స్ట్ ఐ ఎక్స్ప్లెయిన్ స్ట్రక్చర్ ఆఫ్ ఎకోసిస్టమ్. స్ట్రక్చర్ ఆఫ్ ఎకోసిస్టమ్. వాట్ ఈజ్ స్ట్రక్చర్? వాట్ ఈజ్ స్ట్రక్చర్? ఒకసారి నేను మీకు స్క్రీన్లో నేను మీకు చెప్పాలని చూస్తున్నాను, ఒకసారి మీరు చూడండి, ఐడెంటిఫై చేయండి. ఎకోసిస్టమ్ స్ట్రక్చర్లో మనం చూస్తే దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎకోసిస్టమ్. మీకు కనిపిస్తుందా బాబు? ఎనీవన్ ప్లీజ్ టెల్ మీ. ఓకేనా? స్క్రీన్ కనిపిస్తుందమ్మా? Yes, sir. Okay, thank you. Please note, ecosystem we have divided to living, non-living component. Non-living ni abiotic component kuda antaru. Okay. Secondary, living component. Dini biotic component kuda antaru. So first meek I explain non-living components we have divided 3. Physical component, chemical component, atmospheric component. So physical component we know air, water, soil and etc. Chemical component, all type of chemicals, pH, high pH, low pH and pH value, TDS, chlorine, magnesium, sulfur and other all type of chemical components. Next, atmospheric components. Atmospheric components at temperature, high temperature, low temperature, and medium. Humidity, low humidity, high humidity, and average. Next, rainfall, high rainfall, low rainfall, and etc. So mainly non-living components, they have divided to 3: physical, chemical, and atmospheric. Physical, chemical, and atmospheric components. Next, living components. This is the important. Okay, living components mainly we have divided 4. Mainly we have divided 4 components. Number 1 is producers. Number 2 is consumers. Third one is decomposers. Fourth one is omnivores. Right? First, producers. Producers, there is another name is autotrophs. Autotrophs. Auto means self. Trophs means feeder. So own preparation of food themselves is called producers. Own preparation of food themselves called is producers. సో మనకి ప్రొడ్యూసర్స్ ఏంటి అని అంటే ఏమొస్తాయి మనకు తెలుసు. ఏంటి అని అంటే ప్లాంట్స్ అండ్ ట్రీస్. అందుకే మనం ఎక్కువగా ఈ డెఫినేషన్, ఈ ఈక్వేషన్ మనం వాడుతూ ఉంటాం. 6CO2 ప్లస్ 6H2O, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ ని తీసుకొని సన్ రేడియేషన్స్ తో ఇంటరాక్ట్ అయ్యి మనకి గ్లూకోజ్ ని C6H12O6 గ్లూకోజ్ ప్లస్ 6O2 ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో అందుకే వీటిని ఏమంటారు అని అంటే, ఎందుకు దీన్ని మనం అంటారంటే, సో 6CO2 ప్లస్ 6H2O దట్ ఎంప్లాయ్ C6H12O6 ప్లస్ 6O2 మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, ద ఓన్ ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ దెమ్సెల్వ్స్, ప్రొడ్యూసర్స్. ఓన్ ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ దెమ్సెల్వ్స్, ప్రొడ్యూసర్స్. సో this is the autotrophs, producers. Examples, plants and trees. Next, second is the consumers. It heterotrophs antaru. Hetero means other, trophs means feeder. Trophs mean feeder. This type of organism compulsory depend upon to the another organism. Of course, plants మీద కావచ్చు, వేరే animals మీద కావచ్చు, ఎలాగైనా సరే. This type of organism did not prepare food themselves. Compulsory depend upon to the another organism. So this is the heterotrophs or consumers. Next one is decomposers. Okay, this type of organism depend upon to the only dead organism. Plants కావచ్చు, trees కావచ్చు,
హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు. We have take any living organism and non-living organism also. Compulsory depend upon to the dead organism after dead for food. So that is decomposers. Next, omnivores, both plant meat eaters, human beings example. Okay, ఈ డికాంపోజర్స్ కి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైన ఉంటుంది. ఎక్కువగా బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ ఇలాంటివన్నీ మనము తీసుకుంటాం. సో ప్రజెంట్ మనం చూస్తే ఈ కన్జ్యూమర్స్ లేకపోతే హెట్రోట్రోప్స్ ని మనం ఐడెంటిఫై చేస్తే 3గా మనం డివైడ్ చేస్తాం. అంటే వాటి యొక్క అవి తీసుకునేటువంటి ఫుడ్ ని బేస్ చేసుకొని 3గా మనం డివైడ్ చేస్తాం. నెంబర్ 1 ఈజ్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ. ప్రైమరీ కన్జ్యూమర్స్ ని హెర్బివోర్స్ అంటారు. అంటే ఓన్లీ ప్లాంట్ ఈటర్స్, ప్లాంట్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతాయి. అవి ఎటువంటి పరిస్థితుల్లో, అంటే ప్లాంట్స్ దొరకపోతే, గ్రాస్ దొరకపోతే ఎటువంటి పరిస్థితుల్లో మీట్ని తీసుకోవు, అవి అలాగే చనిపోతాయి. సో అలాంటివి వాటిని హెర్బివోర్స్ అంటారు. ఓన్లీ ప్లాంట్ ఈటర్స్, ద ప్రైమరీ కన్జ్యూమర్స్. నెక్స్ట్ సెకండరీ కన్జ్యూమర్స్, వీటిని కార్నివోర్స్ అంటారు. అంటే లో మీట్ ఈటర్, ఎక్కువగా హంటింగ్ చేయవు, అవైలబుల్ గా ఉన్నటువంటి ఫుడ్ని తీసుకుంటూ ఉంటాయి. వీటిలో కొన్ని చిన్న హంటింగ్ చేసి ఫుడ్ని తీసుకుంటూ ఉంటాయి. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మన హౌసెస్ లో లెజార్డ్ ఉంటుంది. లెజార్డ్ కూడా సెకండరీ కన్జ్యూమర్స్ కిందకి వస్తాయి, కార్నివోర్స్ కిందకి వస్తాయి. సో అలాగా కొన్ని రకాలైనటువంటి స్మాల్ దగ్గర నుంచి స్మాల్ యానిమల్స్ టు, ఇప్పుడు ఒక చెరువు దగ్గరికి వెళితే ఫిషెస్ కూడా సెకండరీ కార్నివోర్స్ కిందకి వస్తాయి. సో కొన్ని ఏరియాస్లో ఫ్రాగ్స్ కానివ్వండి, ఉల్ఫ్ కానివ్వండి, మనం ఫారెస్ట్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి యానిమల్స్, సో డెజర్ట్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి, గ్రాస్ ల్యాండ్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి, వాటిల్లో ఏ ఏరియా అయితే ఉంటుందో ఆ ఏరియాలో ఆ యొక్క యానిమల్స్ని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టెర్షరీ హైలీ మీటియేటర్స్. అంటే ఫారెస్ట్ లో గురించి రాశాను ఇక్కడ, లైన్, టైగర్. ఫారెస్ట్ లో మనం చూస్తే హైలీ మీటియేటర్స్, లైన్, టైగర్స్ మనం చూస్తాం. సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితి ఆ యానిమల్స్ అనేవి ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫిరిక్ కండిషన్స్ బేస్ చేసుకొని, అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ హ్యాబిటేట్స్ కి అలవాటు అయిపోయినటువంటి యానిమల్స్ ని మనం బేస్ చేసుకొని ఏమవుతుంది అని అంటే అక్కడ యానిమల్స్ ని మనం ఐడెంటిఫై చేయడం అనేది చూస్తాం. ఒకే ఏరియాలో ఒకే రకమైనటువంటి అన్ని రకాలైన యానిమల్స్ ఉండవు. ఒకే ఫారెస్ట్ లో కొన్ని ఉంటాయి, ఆక్వాటిక్స్ లో కొన్ని ఉంటాయి, ఫ్రెష్ వాటర్ లో ఉంటాయి. ఇట్లా వాటర్ బాడీస్ చేంజ్ చేసినా అక్కడ మళ్ళీ వేరియేషన్ అనేది ఉంటుంది. డెజర్ట్ ఏరియాలో కొన్ని ఉంటాయి, గ్రాస్ ల్యాండ్ ఏరియాలో కొన్ని ఉంటాయి. ఇట్లాగా కొన్ని ఏరియాస్ లో ఉండేటువంటి ఫుడ్ ని బేస్ చేసుకొని ఐడెంటిఫై చేయడం అనేది మనం చూస్తూ ఉంటామండి. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎకోసిస్టమ్. వన్స్ ఐ ఎక్స్ప్లెయిన్ నాన్-లివింగ్, లివింగ్. నాన్-లివింగ్ ఫిజికల్ కాంపోనెంట్స్, కెమికల్ కాంపోనెంట్స్ and atmospheric components. The 3 and with examples. Next, living components. Producers are autotrophs, consumers heterotrophs. Third one, decomposers and omnivores. Finally, consumers we have divided 3: primary, secondary and tertiary. Okay, primary herbivores, only plant eaters. Secondary carnivores, only low meat eaters. Tertiary highly meat eaters. ఇక్కడ ఫుడ్ దొరకకపోయినా ఎట్టి పరిస్థితుల్లో టెర్షరీ కన్జ్యూమర్స్ గ్రాస్ తీసుకోవు. ఎక్కడ ఫుడ్ దొరకకపోయినా, గ్రాస్ దొరకకపోయినా ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్ మీట్ని తీసుకోవు. సో ఈ విషయాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇది అర్థమైందండి మీకు? యు అండర్స్టాండ్? దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎకోసిస్టమ్. మీరు నోట్ చేసుకున్నారండి? Hello, are you okay? Hello, anyone please tell me, ఈ స్ట్రక్చర్ మీకు అర్థమైందా? Yes sir. Yes sir.
ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మనము చూస్తే టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ అనేది కూడా ఉంటుంది. టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ గురించి మనం చూస్తే మనకి టూగా మనం డివైడ్ చేస్తే, టూ ఎకోసిస్టమ్గా మనం డివైడ్ చేస్తే, వన్ ఈజ్ న్యాచురల్, టూ ఈజ్ ఆర్టిఫిషియల్. వన్ ఈజ్ న్యాచురల్, టూ ఈజ్ ఆర్టిఫిషియల్ ఆర్ మ్యాన్ మేడ్. సో న్యాచురల్ ఎకోసిస్టమ్స్ లో మరలా మనము డివైడ్ చేసినప్పుడు, టూగా డివైడ్ చేసినప్పుడు మనం ఏం ఐడెంటిఫై చేస్తామనంటే టెర్రెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అండ్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్. టెర్రెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అంటే ల్యాండ్ సాయిల్ తో యాడ్ అయినటువంటి, ఇంటరాక్ట్ అయినటువంటి ఎకోసిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్, డెజర్ట్ అండ్ థండ్రల్ అంటే ఎక్కువ హై రెయిన్ఫాల్ కానివ్వండి, నెక్స్ట్ హై హ్యూమిడిటీ ఉన్నటువంటి, కోల్డ్ ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాస్ అనమాట. సో టెర్రెస్ట్రియల్ ఎకోసిస్టమ్ నెంబర్ వన్. నెంబర్ టూ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్. ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ లో మళ్ళీ టూగా మనం డివైడ్ చేస్తే ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్, రిజర్వాయర్స్ కానీ, లేక్స్ కానీ, పాండ్స్ కానీ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ మెరైన్ ఆర్ ఓషన్ ఎకోసిస్టమ్ అనేది సెకండరీ, అంటే కంప్లీట్ గా వాటర్ అంతా కూడా సాల్ట్ వాటర్ ఉంటుంది మెరైన్ లో. ఫ్రెష్ వాటర్ లో వచ్చేసి మనం రిజర్వాయర్స్, లేక్స్, పాండ్స్, కెనాల్స్ ఇవన్నీ మనం చూడవచ్చు. ఆర్టిఫిషియల్స్ లో ఇవేంటి ఏంటంటే న్యాచురల్ గా ఉన్నది కాదు, రిజర్వాయర్స్ ఉన్నాయి, లేక్స్ ఉన్నాయి, నెక్స్ట్ పాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్స్ అన్నమాట. సో అంటే కొన్ని బొటానికల్ గార్డెన్స్ ఉన్నాయి, నెక్స్ట్ జులాజికల్ గార్డెన్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఏంటి అని అంటే ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్ కిందకి వస్తాయని మనం చూడాలి. సో దిస్ ఇస్ ద టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్. దిస్ ఇస్ ద టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్. నెక్స్ట్ కొన్ని మనము ఐడెంటిఫై చేసినప్పుడు కొన్ని రకాలైనటువంటి ఫంక్షన్స్ ని కూడా మనము చూడవచ్చు. ఇటు ఫంక్షన్స్ లో అంటే ఏం జరుగుతుంది అక్కడ ఎకోసిస్టమ్స్ లో అనేది మనం చూస్తే రెగ్యులర్ గా ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది ఒక పర్టికులర్ ఏరియాలో. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ ఏంటి? క్యారెక్టరిస్టిక్స్ ఎకోసిస్టమ్ కి అంటే సమ్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎకోసిస్టమ్. నెంబర్ వన్, ఎకోసిస్టమ్ ఈజ్ ద మేజర్ ఎకలాజికల్ యూనిట్. అక్కడ ఎక్కువ రకాలైనటువంటి నెంబర్ ఆఫ్ యానిమల్స్ ని, బర్డ్స్ ని, లివింగ్ ఆర్గానిజమ్స్ ని, వాటి యొక్క హై అమౌంట్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇట్ కంటైన్స్ బోత్ బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపోనెంట్స్. నెక్స్ట్, ది బౌండరీ ఆఫ్ ది ఎకోసిస్టమ్ is not rigidly defined and it is flexible. Next, through the biotic and abiotic components, nutrient cycle and energy flow occur. Next, the function of ecosystem is related to the cycling of materials and flow of energy. Next, the amount of energy needed to maintain an ecosystem depends on its structure. సో ఇలాగ మనకి కొన్ని రకాలైనటువంటి వాటన్నిటిని మనం చూస్తాం. సో నెక్స్ట్ క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండ్ కంటిన్యూ దిస్ టాపిక్. ప్లీజ్ వెయిట్.